సో లాస్ట్ టైం ఏం చేసామండి మనం పర్చేజ్ ఆర్డర్ ఓకే గైస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఈరోజు సెషన్లో మనం పర్చేజ్ ఆర్డర్ అయితే మనం క్రియేట్ చేసాము ఈరోజు గూడ్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ రెండు చెప్పేస్తాం ఓకే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసామన్నా సో ఈరోజు గూడ్స్ రిసిప్ట్ అండ్ జిఎస్టీతో ఇన్వాయిస్ పోస్టింగ్ జిఎస్టీతో ఇన్వాయిస్ పోస్టింగ్ కూడా నేర్చేసుకుందాం సో ఇది అయిపోతే మీకు ఓకే ఒక అట్లీస్ట్ మీకు పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి గూడ్స్ రిసిప్ట్ అంటే ఏంటి ఇన్వాయిస్ అంటే ఏంటి ఏమేమి కోర్స్ యూజ్ చేస్తారు అనే నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది ఓకేనా సో కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ బేసిక్గా రాస్తున్నా నేను సో ఇక సి గైస్ మనకి P2P ప్రాసెస్లో ఓకే సో P2P ప్రాసెస్లో ఫస్ట్ మనం PO క్రియేషన్ సో PO అంటే ఏంటి మనకి పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ సో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే P కోడ్ ఏంటి చెప్పాలి ME21N చేంజ్ చేయాలంటే ME22N రిప్లేస్ చేయాలంటే ME20 పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత ఏంటి నెక్స్ట్ గూడ్స్ రిసిప్ట్ కోడ్ ఏంటి MIGO తర్వాత ఏంటిది ఇన్వాయిస్ రిసిప్ట్ సో ఇన్వాయిస్ రిసిప్ట్ కోడ్ MIRO తర్వాత ఏంటిది మనకి పేమెంట్ సో పేమెంట్ మనం జనరల్గా దేంట్లో చేస్తాం మనం F110 ఓకేనా సో మనకి పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి రాసుకోవాలి సో NB డాక్యుమెంట్ స్టాండర్డ్ అనమాట సో గూడ్స్ రిసిప్ట్ మీకు డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి డబ్ల్యూ డాక్యుమెంట్ అలాగే సో ఇన్వాయిస్ రిసిప్ట్ విత్ PO సో డాక్యుమెంట్ టైప్ RE అనమాట డాక్యుమెంట్ టైప్స్ డాక్యుమెంట్ టైప్స్ సో మనకి పర్చేజ్ ఆర్డర్ P2P ప్రాసెస్ సంబంధించి బేసిక్గా ఇది డాక్యుమెంట్ టైప్స్ ఇవి ఓకే సో డాక్యుమెంట్ టైప్స్ ఇవి P2P ప్రాసెస్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ టైప్స్ అలాగే మనకి పేమెంట్ చేసినప్పుడు డాక్యుమెంట్ టైప్ ఏంటండి పేమెంట్ చేసినప్పుడు డాక్యుమెంట్ టైప్ ఏంటి చెప్పాలి ZP డాక్యుమెంట్ టైప్ సో ఈ డాక్యుమెంట్ టైప్స్ కూడా మీకు గుర్తుండాలి అలాగే జర్నల్ ఎంట్రీస్ సో జర్నల్ ఎంట్రీస్ చెప్పండి సో పర్చేజ్ ఆర్డర్కి జర్నల్ ఎంట్రీ ఏంటి ఓకే గూడ్స్ రిసిప్ట్ దగ్గర ఏం జరుగుతుంది
FI to MM integration. So entry ఏంటి? Inventory GRIR. సో అలాగే ఇన్వాయిస్ రిసిప్ట్ కి ఎంట్రీ ఏంటి? GRIR clearing to vendor account. GRIR clearing account debit to vendor account. సో ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే గూడ్స్ వస్తాయి కానీ ఇన్వాయిస్ రావడానికి టైం పడుతుంది. కొన్నిసార్లు ఇన్వాయిస్ వస్తుంది కానీ గూడ్స్ రావడానికి టైం పడుతుంది. సో అందుకే ఒక టెంపరరీ అకౌంట్ ని క్రియేట్ చేశారు. సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్, గూడ్స్ విల్ బి రిసీవ్డ్, ఓకే, ఇన్వాయిస్ హ్యాస్ నాట్ బీన్ కమ్. సో ఇన్వాయిస్ హ్యాస్ బీన్ రీచ్ బట్ గూడ్స్ విల్ బి రిసీవ్డ్ ఇన్ ఫ్యూచర్. అంటే కొన్నిసార్లు మనకి గూడ్స్ వస్తే ఇన్వాయిస్ రాదు, ఇన్వాయిస్ వస్తే గూడ్స్ రాదు. సో ఇలాంటి టైంలో ఏంటంటే GRIR అని చెప్పి ఒక టెంపరరీ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. GRIR క్లియరింగ్ అకౌంట్. మనకి గూడ్స్ రిసీట్ అయిన తర్వాత ఇన్వాయిస్ కూడా వచ్చేసిన టెంపరరీ అకౌంట్ నలిఫై అయిపోతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ GRIR క్లియరింగ్ అకౌంట్ అనేది ఒక రికన్సిలేషన్ కూడా చేస్తారనమాట. దీనికి మంత్ ఎండింగ్ టైంలో GRIR రికన్సిలేషన్ కూడా ఉంటుంది మంత్ ఎండ్ టైంలో. సో మరి పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటండి? Vendor account debit to bank account. సో ఇది పేమెంట్ ఎంట్రీ. సో ఈ ఎంట్రీస్ రాకపోతే మీకు జాబ్ రాదు. ఫస్ట్ బేసిక్గా జాబే రాదు. ఈ చిన్న ఎంట్రీస్ రాకపోతే జాబ్ రాదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫైనల్ గా రికన్సిలేషన్ ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడితో మీకు జర్నల్ ఎంట్రీస్ పని అయిపోయిందండి. ఓకే, ఇక్కడితో మీకు జర్నల్ ఎంట్రీస్ అనేది అయిపోయింది. వాట్ ఈస్ నెక్స్ట్? ఇంకా సో నెక్స్ట్ ఇంకా మనం సిస్టంలో కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దామా? సరే, మీకు సిస్టంలో కాన్ఫిగరేషన్ కాదు, డైరెక్ట్గా ఎంట్రీ పోస్టింగ్. సో నేను ఫస్ట్ SAP స్క్రీన్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ ME21N ఏంటండి? ME21N. సో ME21N లోకి వెళ్ళిపోవాలి. దేనిలోకి వెళ్ళాలి? ME21N. సో ME21N లోకి వెళ్ళిన తర్వాత ఓకే, సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత సో మీకు సప్లయర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. PO క్రియేషన్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పేసినాగా ఎస్టర్డే నేను. ఓకే, హలో. సో PO క్రియేషన్ గురించి ఆల్రెడీ చెప్పేసా కదా నేను. సో ఇప్పుడు కంపెనీ కోడ్ ఏంటంటే నాది TAM1 అని చెప్పి ఇచ్చి సో ఇందులో నుంచి ఒక వెండర్ తీసుకోవాలి. వెండర్ తీసుకుంటున్నా చూడండి. తర్వాత ఎంటర్ కొట్టిన తర్వాత పర్చేజ్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? సో మన SAPలో ఏదైనా ప్రొక్యూర్మెంట్ చేయాలి, రా మెటీరియల్స్ అవి కొనుక్కోవాలి అంటే త్రూ పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటాం మనం. సో అలాగే పర్చేజింగ్ గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్ యాక్టివిటీ. సో కంపెనీ కోడ్. ఓకే, సో అలాగే నువ్వు ఏ మెటీరియల్ కొంటున్నావో ఆ మెటీరియల్ లిస్ట్ కోడ్ ఏంటి? MM60. సో ప్లాంట్ ఏంటిది? TAM1. ఓకే చేస్తే మనకి మెటీరియల్ ఏంటిది ఇక్కడ? 6171. లేకపోతే వేరే మెటీరియల్ తీసుకున్నాం. సో ఈ మెటీరియల్ తీసుకున్నాం. సో మెటీరియల్, సో ఈ మెటీరియల్ తీసుకోండి.
సో మెటీరియల్ తీసుకున్నాం. పిఓ క్వాంటిటీ ఎంత? ఒక 100 క్వాంటిటీ. ఓకే, సో ఆర్డర్ యూనిట్స్, సో ఈచ్ యూనిట్ అన్నట్టు. సో డెలివరీ డేట్ టుమారో మనం డెలివరీ చేస్తున్నాం. అండర్ మనకి నెట్ ప్రైస్ 100, కరెన్సీ INR. ఓకే, సో అలాగే ప్లాంట్ TAM1, స్టోరేజ్ లొకేషన్ ఏంటి మేడం? TAM1. ఎంటర్. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేయాలండి ఫస్ట్. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ప్రింట్ తీసుకోవచ్చు మీరు. ప్రింట్ కావాలంటే పర్చేజ్ ఆర్డర్ ప్రింట్ కూడా ఇచ్చేస్తున్నాం. ఈ ప్రింట్ని ఎవరు పంపించాలి? వెండర్కి పంపించాలి. సో వెండర్కి ఎలా పంపిస్తారు? వయా ఈమెయిల్, ఫ్యాక్స్, EDI, IDOC ద్వారా. ఎలా పంపిస్తారు? ఐడాక్ అని చెప్పాలి. ఎలా పంపిస్తారు మీరు? IDOCs ద్వారా, లేదా ఫ్యాక్స్ ద్వారా, లేదా ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. ఓకే, సో ఇది తీసేసిన తర్వాత సో మీరు సేవ్ చేస్తే ఇది క్రియేట్ అయిపోతుంది. PO క్రియేషన్ అయిపోయింది. సో PO ఎలా క్రియేట్ చేయాలి అని ఇన్ డీటెయిల్గా మొన్నటి సెషన్లో చెప్పాను. ఈ సెషన్లో ఒక డైరెక్ట్గా రఫ్ ఐడియా ఇచ్చేసాను మీకు. ఓకే, సో మనకి PO కూడా రెడీ అయిపోయింది. PO తర్వాత ఏంటిది చెప్పాలి. సో గూడ్స్ రిసీట్ చేసినప్పుడు మనకి జర్నల్ ఎంట్రీ ఏం పడుతుంది చెప్పాలి. ఇన్వెంటరీ అకౌంట్, GRIR క్లియరింగ్ అకౌంట్. ఇన్వెంటరీ అకౌంట్ డెటార్ టు GRIR క్లియరింగ్ అకౌంట్. ఓకే, సో ఇన్వెంటరీ అకౌంట్ డెటార్ టు GRIR క్లియరింగ్ అకౌంట్. సో కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని క్లోజ్ చేసి, సో మీగో MIGO అంటే టీ కోడ్ ఏంటిది? గూడ్స్ రిసిప్ట్ టీ కోడ్ MIGO. సో గూడ్స్ రిసిప్ట్ చేసేటప్పుడు మనం ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ రాసిన ఇన్పుట్స్ చూసుకోండి. సో మీగో చేసేటప్పుడు ఎంట్రీ ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? సో ఫస్ట్ ఏమి ఇవ్వాలి? PO నంబర్. ఏంటిదండి? PO నంబర్. PO నంబర్. సో ఫస్ట్ ఏమి ఇవ్వాలి? PO నంబర్ ఇవ్వాలి. PO నంబర్. తర్వాత చెప్పండి, తర్వాత ఏమి ఇవ్వాలో? సో PO నంబర్ ఒకసారి అండి. సో PO నంబర్ ఇవ్వాలి. తర్వాత ఏమి ఇవ్వాలి? మూమెంట్ టైప్. సో మూమెంట్ టైప్ వచ్చేటప్పటికి 101. గూడ్స్ రిసిప్ట్ మూమెంట్ టైప్ ఏంటి? 101. సో ఇక్కడ PO పర్చేజ్ ఆర్డర్ అని చెప్పి తీసుకొని ఇక్కడ PO నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ సెలెక్ట్ చేసిన గూడ్స్ రిసిప్ట్ PO నెంబర్. ఓకే, PO నెంబర్ ఏంటి? PO నెంబర్ తీసుకొని సో ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి మనం? ఎగ్జిక్యూట్ చేయగానే రిసిప్ట్ అనమాట. అంటే ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నావు చెప్పాలి. వెండార్ నీకు గూడ్స్ పంపిస్తున్నాడు. యు ఆర్ రిసీవింగ్ ద గూడ్స్ ఫ్రమ్ ది వెండార్. సో డాక్యుమెంట్ డేట్ టు పోస్టింగ్ డేట్. రేపు వద్దున ఇంటర్వ్యూలో మీరు ఏ చెప్పాలి? అంటే గూడ్స్ రిసీట్ ఎలా చేస్తాం? ఫస్ట్ PO నెంబర్, డాక్యుమెంట్ డేట్, మూమెంట్ టైప్. సో మూమెంట్ టైప్ ఏంటి? 101. సో ఆ తర్వాత మనకి డెలివరీ నోట్ ఉంటుంది కదా. ఓకే, డెలివరీ నోట్. ఓకే, తర్వాత మనకి సప్లయర్ ఇన్ఫర్మేషన్. సో తర్వాత ఏంటిది మనకి? రా మెటీరియల్. తర్వాత క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు. తర్వాత ఏంటిది? ఎంత క్వాంటిటీ నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు.
సో మనకి ఎంత క్వాంటిటీ అనేది రిసీవ్ చేసుకునే ఎంత క్వాంటిటీ. ఓకే, తర్వాత యూనిట్స్ స్టోరేజ్ లొకేషన్. ఓకే, సో ఈ బేసిక్ ఇన్పుట్స్ ఇవ్వాలి. మూమెంట్ టైపు ప్లాంట్, సో ప్లాంట్. స్టాక్ టైప్ వచ్చేటప్పటికి అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్. అన్రిస్ట్రిక్టెడ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఫస్ట్ గూడ్స్ రాగానే ఏం చేస్తారు చెప్పండి? కంపెనీలో గూడ్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? రిసీవ్ చేసుకుంటారులే, ఏం చేస్తారు? గూడ్స్ ఫస్ట్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపిస్తారు. ఎక్కడికి? క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపిస్తే క్వాలిటీ టీమ్ ఏం చేస్తుంది? చెక్ చేస్తుంది. క్వాలిటీ చెక్ చేసి క్వాంటిటీ చెక్ చేసి అప్పుడు గూడ్స్ లోపల పెడుతుంది వేర్ హౌస్. సో కాబట్టి ఒకవేళ గూడ్స్ క్వాలిటీ చెక్ చేసిన ఫెయిల్ అయినప్పుడు దాన్ని ఏం చేస్తాం? బ్లాక్డ్ స్టాక్ పంపిస్తాం. బ్లాక్డ్ స్టాక్, అన్రిస్ట్రిక్టెడ్, బ్లాక్డ్, క్వాలిటీ ఇన్స్పెక్షన్, 3 టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. ఏంటిది? అన్రిస్ట్రిక్టెడ్, క్వాలిటీ అండ్ బ్లాక్డ్ స్టాక్. ఓకే, సో ఈ టీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మెటీరియల్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ రిసీవ్ చేసుకుంటున్నాం? 100. ఒకవేళ 50 క్వాంటిటీ రిసీవ్ చేసుకుంటే 50 ఇవ్వాలి. వేర్, సో వేర్ అంటే మూమెంట్ టైప్. సో మూమెంట్ టైప్తో పాటు ఏ ప్లాంట్, ఏ స్టోరేజ్ లొకేషన్. సో స్టోరేజ్ లొకేషన్ కూడా ఇక్కడ రాద్దాం. ఏ ప్లాంట్కి, ఏ స్టోరేజ్ లొకేషన్కి గూడ్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, పర్చేజ్ ఆర్డర్ డీటెయిల్స్. పార్ట్నర్ అంటే ఎవరు? బిజినెస్ పార్ట్నర్, వెండర్, సప్లయర్ అంటాం. సో ఇవి ఇచ్చిన తర్వాత చెక్ అని చెప్పి క్లిక్ చేయండి. చెక్ అని క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. సో ఐటమ్ ఫ్లాగ్డ్ ఫర్ ఓకే అని చెప్పి క్లిక్ చేయాలంట. అంటే ఏంటి? క్వాంటిటీ రిసీవ్ అయింది నా దగ్గర ఇంత అని చెప్పి క్లిక్ చేయాలన్నారు. కిందకు వచ్చేస్తే మీకు ఐటమ్ ఓకే అని చెప్పి ఉంటుంది. ఈ బటన్ని క్లిక్ చేసి చెక్ చేసి పోస్ట్ చేయండి. సో ఈ ఎర్రర్ వచ్చిందండి. సో మనకి ఎర్రర్ వచ్చినప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్. హూ విల్ డూ దిస్ ఎర్రర్? కన్సల్టెంట్. సో మీరేం చేయాలి? ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తారు? టికెట్ రైజ్ చేస్తారు. సో టికెట్ రైజ్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? సో జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు, అంటే టెక్నికల్ ఎర్రరా మామూలు ఎర్రరా? ఇది టెక్నికల్ ఎర్రర్. రేపు పొద్దున ఇదే ఎర్రర్ నువ్వు ఇంటర్వ్యూలో చెప్పాలి నువ్వు. ఇది టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. సో ఎస్ఏపి ఎండ్ యూజరు సో మీగో చేసేటప్పుడు సో ఎర్రర్ వచ్చింది. సో అప్రోచ్ ఏంటి? ఎండ్ యూజర్ విల్ రైజ్ ద టికెట్. సో మీరే ఎండ్ యూజర్ రైజ్ చేయాలి. సో టికెటింగ్ టూల్ ఏంటి? టికెటింగ్ టూల్ చెప్పాలి. సర్వీస్ నౌ. సో టికెటింగ్ టూల్ ఏంటి? సర్వీస్ నౌ అనే టూల్ టికెట్ అనేది రైజ్ చేస్తారు. సో టికెటింగ్ టూల్ వచ్చేటప్పటికి మనకి సర్వీస్ నౌలో టికెట్ అనేది రైజ్ చేస్తారు. ఓకే, టికెట్ రైజ్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? సో ఫస్ట్ మనం ఎవరైతే టికెట్ రైజ్ చేస్తున్నాడో వాడి పేరేంటి? కాలర్ నేమ్, అంటే మీ నేమ్, అంటే రీజియన్, ఏ రీజియన్ నుంచి, అవునా కదా? కాలర్ నేము, రీజియన్. అలాగే ఇంకేమి ఇస్తావు? సో అసైన్డ్ గ్రూప్. అసైన్ గ్రూప్ అంటే FICOకి టికెట్ అసైన్ చేస్తున్నాం. అసైన్ గ్రూప్ ఏంటి? అలాగే సో డేట్ ఆఫ్ టికెట్ క్రియేషన్, డేట్ ఏ రోజు టికెట్ క్రియేట్ చేస్తున్నాం ఆ డేటు. ఓకే, ఇంకేమి ఇవ్వాలి చెప్పాలి? ప్రయారిటీ. సో ప్రయారిటీ అంటే ఈ టికెట్ అనేది హై ప్రయారిటీనా, లేకపోతే మీడియం ప్రయారిటీనా, లేకపోతే లో ప్రయారిటీనా. ఓకే, టికెట్స్ మొత్తం కూడా 3 టైప్స్ ఉంటాయండి. టికెట్స్ ఆర్ 3 టైప్స్. సో టికెట్స్ అనేవి మొత్తం కూడా 3 టైప్స్ ఉంటాయి. P1 టికెట్, P2, P3, P4. సో రేపొద్దున ఈ టికెట్ రైజ్ చేసేటప్పుడు అర్జెంట్ అనుకో, అర్జెంటుగా నీకు ఇమీడియట్గా కావాలన్న 2 అవర్స్ అనమాట. 2 అవర్స్లో కన్సల్టెంట్ టికెట్ సాల్వ్ చేయాలి. 6 అవర్స్.
3 days. సో 4 days. దీన్నే మనం SLA అంటారు. ఏమంటారు? SLA. SLA అంటే ఏంటండి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అర్థమైందా? అంటే రేపు పొద్దున్న టికెట్ రైట్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ తో పాటు ఇంకేమి ఇవ్వాలి? ఎర్రర్ డిస్క్రిప్షన్. ఓకే, ఎర్రర్ డిస్క్రిప్షన్, ఎర్రర్ అటాచ్మెంట్. ఓకే, మినిమం ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఏంటండి? మినిమం ఈ డీటెయిల్స్. అంటే టికెట్ ఏ టూల్లో రైట్ చేస్తాం? సర్వీస్ నౌ టూల్లో. సో ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? యూ నీడ్ టు రైట్ ద టికెట్. సో టికెట్ రైట్ చేసేటప్పుడు ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి? కాలర్ నేమ్, రీజియన్, అసైన్డ్ గ్రూప్, డేట్, ప్రయారిటీ, ఎర్రర్ డిస్క్రిప్షన్, ఎర్రర్ అటాచ్మెంట్. ఓకే, సో అలాగే మనకి ఏ టికెట్స్ మామూలుగా ఎన్ని టైప్స్ ఉంటాయి? 4 టైప్స్. ఇందులో నీకు అర్జెంట్ అనుకో, ఏ టికెట్ రైట్ చేస్తావు? E1. సో హై ప్రయారిటీ. సో ఇది మీడియం ప్రయారిటీ, ఇది లో ప్రయారిటీ. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? సో టికెట్ అనేది రైస్ చేసేసేయాలి. రైస్ చేసి ఎవరు వర్క్ చేస్తారు దీని మీద? కన్సల్టెంట్ పనిచేస్తారు. రేపు పొద్దున్న ఇయే చెప్పాలి నువ్వు ఇంటర్వ్యూలో. ఈ చెప్తే చాలు. ఓకే, సో మరి సాల్వ్ చేస్తాను. మరి నేను కన్సల్టెంట్ కదా, సాల్వ్ చేస్తాను. సార్ మూమెంట్ టైప్ అంటే ఏంటి సార్? సో మూమెంట్ టైప్ అంటే చెప్తాను, ఒక్క నిమిషం. సాల్వ్ చేసిన తర్వాత చెప్తాను. సో బిఎస్ఎక్స్ చిన్న ఇష్యూ నేను సాల్వ్ చేసిన తర్వాత మీకు చెప్తాను. దేనికి 301 2 ఎర్రర్ వచ్చింది. దేనికి వచ్చింది? 3000. ఓకే, తర్వాత చిన్న ఇంకో ఎర్రర్ కూడా వస్తుంది. దానికి కూడా టికెట్ రైట్ చేయటమే మీరు. సో మీకు యాక్సెస్ ఉండదు, ఇలా చేసుకునే యాక్సెస్ మీకు రియల్ టైంలో ఉండదు, ఓన్లీ కన్సల్టెంట్స్కి మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి టికెట్ ఎలా సాల్వ్ చేస్తాం. సో మూమెంట్ టైప్ అని అడిగారు, అవునా? సో మూమెంట్ టైప్ అంటే గూడ్స్ రిసిట్ అనేది ఒక మూమెంట్ టైప్. గూడ్స్ ఇష్యూ టు ప్రొడక్షన్ ఆర్డర్ అనేది ఒక మూమెంట్ టైప్. గూడ్స్ స్క్రాప్ ఒక మూమెంట్ టైప్. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అంటే ఒక మైండ్ ఆఫ్ మూమెంట్. అంటే ఒకే గూడ్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఒకే గూడ్స్ కి సంబంధించి నువ్వు ఏదైనా చేయొచ్చు. అవన్నీ కూడా మూమెంట్ టైప్స్ ఉంటాయి ఎస్ఏపి ఎంఎంలో. ఓకే, ఎంఎం వాళ్ళు మూమెంట్ టైప్స్ క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ సో ఐటమ్ ఓకే అని చెప్పి చెక్ చేసి పోస్ట్ చేయండి. సో పోస్ట్ చేసినప్పుడు ఫ్రైట్ FR1 అడుగుతుంది ఏంటి? ఫ్రైట్ ఏమైనా యాడ్ చేస్తామా ఏంటి మనకి పిఓకి? ఓకే, 1 minute. సో మళ్ళీ ఎర్రర్ వచ్చిందంటే మళ్ళీ ఏం చేస్తారు మీరు? టికెట్ రైట్ చేస్తారు. సో టికెట్ ఎవరు రైట్ చేస్తారు? ఎండ్ యూజర్ రైట్ చేస్తారు. ఎవరు రైట్ చేస్తారు? కన్సల్టెంట్. కన్సల్టెంట్ ఏం చేస్తాడు చెప్పాలి. ఓకే, కన్సల్టెంట్ ఏం చేస్తాడు? ఇష్యూ రిసాల్వ్ చేస్తాడు. సాల్వ్ చేసినప్పుడు ఓకే సాల్వ్ చేస్తాడు కన్సల్టెంట్. సో ఇప్పుడు అదే పని నేను చేస్తున్నా. సో టికెట్ వచ్చింది, మీరు రైట్ చేశారు. టికెట్ రైట్ చేసినప్పుడు ఏం ఇన్పుట్స్ ఇవ్వాలి? రైట్ క్లియరింగ్ జిఎల్ ఇస్తున్నా. చెప్పాలి ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి టికెట్ వచ్చేటప్పుడు? చెప్పండి ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి? రైట్
సో ఇక్కడతో మనకి ఇది సాల్వ్ చేసేసాం. ఇప్పుడు చెక్ చేద్దాం. సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసినప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. ఓకే, సో డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది కదా. ఒకసారి బ్యాక్ వచ్చేసి ఒకసారి బ్యాక్ వచ్చి అందులో మీట్లోకి వెళ్ళాలి. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే, సో మీగోలోకి ఒకసారి మీరు బ్యాక్ వచ్చేసి మీరు చేయాల్సింది అంటే ME23 అని అంటే పర్చేజ్ ఆర్డర్ డిస్ప్లే ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత సో మీకు పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ దీంట్లోకి వెళ్తే మీకు చూడండి ఇక్కడ W అంటే ఏంటిది, ఉమెన్ టైప్. సో W అంటే గూడ్స్ రిసిప్ట్, W అంటే గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్ టైప్. దానికి డాక్యుమెంట్ టైప్కి ఇదనమాట నంబర్. దీని మీద డబుల్ ఇచ్చేసి ఓకే, సో ఈ డాక్యుమెంట్ ఇన్ఫోలోకి వెళ్ళి FI డాక్యుమెంట్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ అని క్లిక్ చేస్తే ఒక ఫ్రైట్ కూడా యాడ్ అయింది. ఫ్రైట్ కూడా యాడ్ అయింది అంటే కండిషన్లో ఫ్రైట్ కూడా యాడ్ చేసాం. అంటే గూడ్స్ రిసీవ్ చేసిన ఫ్రైట్ కూడా వచ్చింది చూసుకోండి. సో కాబట్టి సో మీకు అలా కాకుండా డైరెక్ట్గా మనం మెటీరియల్ డాక్యుమెంట్ చూడాలనుకున్నా సో MP51లోకి వెళ్ళొచ్చు అనమాట. సో MP51లోకి వెళ్ళి కూడా మెటీరియల్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకొని FI డాక్యుమెంట్ మీద క్లిక్ చేసిన సో నీకు ఇది వచ్చేస్తుంది అన్నమాట. MP51 మెటీరియల్ డాక్యుమెంట్ డిస్ప్లే. ఈ కోడ్ ఏంటి, ఈ టీ కోడ్స్ అన్ని రావాలి. తర్వాత స్టాక్ చెకింగ్ టీ కోడ్ ఏంటి, MMBE. మరి గూడ్స్ రిసిట్ అంటే స్టాక్ వచ్చినట్టే కదా. ఓకే, స్టాక్ వచ్చింది అని చెక్ చేయడానికి ఎంత స్టాక్ వచ్చింది మెటీరియల్ అని తెలియాలంటే ఏం చేయాలి, MMBEలోకి వెళ్ళాలి. సో MMBE ఇంటర్వ్యూలో మీరు టీ కోడ్స్ చెప్తే చాలు. సో మీ మెటీరియల్ ఏంటి, సో ఏ మెటీరియల్ కింద చేస్తావో ఆ మెటీరియల్ తీసుకోండి. సో మీ మెటీరియల్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. సో తీసుకొని సో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఓకే, సో ఈ మొత్తం మనకి స్టాక్ ఎంత వచ్చింది, మనకి 100 క్వాంటిటీ వచ్చింది. స్టాక్ ఎంత వచ్చింది, 100 క్వాంటిటీ వచ్చింది. ఆర్డర్ చేసిన స్టాక్ అంటే POలు క్రియేట్ అయినాయి కానీ స్టాక్ ఒక్కదానికే వచ్చింది. ఇది ఒక్కదానికే క్రియేట్ చేస్తాం. ఏ ప్లాంట్కి, ఈ ప్లాంట్ స్టాక్ స్టోరేజ్ లొకేషన్లో పడింది. అర్థమవుతుందా అందరికీ. సో కాబట్టి స్టాక్ చెకింగ్ కీ కోడ్ వచ్చేటప్పటికి MMBE. సో MMBEలో మీకు స్టాక్ చెకింగ్ అనేది చేస్తారు. ఎక్కడ స్టాక్ చెకింగ్ చేసేది MMBE. ఈ రోజు ఏంటంటే ఇన్వాయిస్ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. టుమారో సెషన్లో మొత్తం ఇన్వాయిస్ గురించి మళ్ళీ ఇన్డెప్త్గా చెప్తాను. ఎందుకంటే సో ఇన్వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు సెషన్లో జస్ట్ పోస్టింగ్ వరకు చూపిస్తాను. టుమారో సెషన్లో ఇన్వాయిస్ గురించి ఇన్ డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఓకేనా. ఈరోజు గూడ్స్ రిసిట్ అయిపోయిందా లేదా, రైట్. సో చిన్న సెట్టింగ్ చేసుకోవాలి నేను ఇన్వాయిస్లోకి వెళ్ళేటప్పుడు చేసుకున్నాయి. ఒక్క నిమిషం, చిన్న సెట్టింగ్ చేసుకున్న తర్వాత సో మీతో మాట్లాడతాను. ఓకే, మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి ఇవన్నీ చేయకపోతే. సో ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా మీ సిస్టంలో చేయలేరు. ఓకే, ఇది చేయాలంటే మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. సో ట్రైనింగ్ అంటే కన్సల్టెంట్ ట్రైనింగ్ తీసుకుంటేనే చేయగలుగుతారు. ఎండ్ యూజర్ ట్రైనింగ్ మీకు ఓకే ఇవన్నీ బ్యాక్ ఎండ్లో సెటప్ చేసి ఇవ్వాలి అన్నా మీకు మళ్ళీ ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి నేను ఎలా చెప్తే అలా ఫాలో అవుతాను, సింప్లిఫై అవుతుంది. ఓకే, నా సెట్టింగ్స్ అయిపోయినాయి. చెప్పండి మీకు ఏ ఇష్యూస్. మూమెంట్ టైప్కి స్టోరేజ్ లొకేషన్. సో స్టోరేజ్ లొకేషన్లో ఏం చేస్తారు జనరల్గా గూడ్స్ అనేది ప్రెజర్ చేస్తారు. గూడ్స్ని దాచేది ఎక్కడ, స్టోరేజ్ లొకేషన్లో. మూమెంట్ టైప్ అంటే చాలా మూమెంట్ టైప్స్ ఉంటాయి. మూమెంట్ టైప్ అంటే గూడ్స్ రిసిట్ వన్ కైండ్ ఆఫ్ మూమెంట్ టైప్, అండ్ గూడ్స్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్ ఆర్డర్ వన్ కైండ్ ఆఫ్ మూమెంట్ టైప్, గూడ్స్ స్క్రాప్ అయినాయి వన్ కైండ్ ఆఫ్ మూమెంట్ టైప్. మూమెంట్ టైప్కి ట్రాన్సాక్షన్ ఉంటుంది అంటే జర్నల్ ఎంట్రీ ఉంటుంది.
ఓకే, స్టోరేజ్ లొకేషన్ జనరల్ ఎంట్రీ అంటే దాచుకునే ప్లేస్, ఫిజికల్ ఇన్వెంటరీస్ కట్ చేసే ప్లేస్ స్టోరేజ్ లొకేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు మనకి మీకు తర్వాత ఏం చేయాలండి, మీరు ఎంఐఆర్ఓ సో మీరు చేసేటప్పుడు ఇన్వాయిస్ డేట్ అంటే ఎప్పుడు ఇన్వాయిస్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు అంటే ఏంటి, ఏ రోజు మనకి ట్రాన్సాక్షన్ జరిగింది ఇన్వాయిస్, పోస్టింగ్ డేట్ ఏ రోజు ఎస్ఏపిలో ఎంటర్ చేస్తున్నాం. సో ఇన్వాయిస్ డేట్ అంటే ఏ రోజు మనకి ట్రాన్సాక్షన్ జరిగింది, పోస్టింగ్ డేట్ అంటే ఎప్పుడు. సో రియల్ టైంలో మనకి రెఫరెన్స్ నెంబర్స్ ఉంటాయి, అర్థమైందా. సో అమౌంట్ ఇవ్వద్దు, క్యాలిక్యులేట్ ట్యాక్స్, జిఎస్టీతో ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను చూడండి. సో 12% జిఎస్టీ అప్లై చేస్తున్నా. ఓకే, సో జిఎస్టీ ఇన్వాయిస్. ఓకే, ఇక్కడ మీ పిఓ నంబర్ తీసుకోవాలండి. సో పిఓ నంబర్ తీసుకోండి. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి, అడాప్ట్. సో ఇక్కడ పిఓ అమౌంట్ క్వాంటిటీ అర్థమవుతుందా. సో ఇక్కడ అమౌంట్ క్వాంటిటీ బాగానే ఉంది, జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయలేదు దీనికి. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడుతుంటే మళ్ళీ ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి అమౌంట్ సంబంధించిన ఒక ఎర్రర్ వచ్చింది. సో ఈ అమౌంట్ని తీసుకుంటున్నా, ఎంటర్. ఓకే, సో అలాగే బిజినెస్ ప్లేస్ సెషన్ కోడ్స్ రెండు ఇవ్వాలండి. సో బిజినెస్ ప్లేస్ సెషన్ కోడ్స్. ఓకే, ఎంటర్. సో ఎంటర్ చేసిన ఇంకా ఎర్రర్ ఉంది మనకి. సో ఇక్కడ అకౌంట్ డిటర్మినేషన్, సో ఇది ట్యాక్స్కి సంబంధించిన ఎర్రర్. ఎవరైనా మార్చారో ఏంటి మన ట్యాక్స్ బ్యాకెట్లో. ఓకే, సో ట్యాక్స్కి సంబంధించిన ఎర్రర్ ఏంటి ఇది. సో ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వట్లేదు. 10,000కి 12% అంటే ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వాలా లేదా, ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు, టికెట్ అనేది రైట్ చేస్తారు. సో టికెట్ రైట్ చేసేటప్పుడు ఏ టూల్లో రైట్ చేస్తారు, సర్వీస్ నౌ అనే టూల్లో టికెట్ అనేది రైట్ చేస్తారు. సర్వీస్ నౌ టూల్లో టికెట్ అనేది రైట్ చేస్తారు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, సరే ఇప్పుడు దీనికి నేను చెక్ చేసుకోవాలండి. సో దీనికి వేరేది ఏమన్నా చెక్ చేస్తాను నేను, ఈ ట్యాక్స్ కోడ్కే ప్రాబ్లం ఉందా, అదర్ ట్యాక్స్ కోడ్స్ కూడా ప్రాబ్లం ఉందా. ఓకే, సో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది, దానికి ఒకదానికే ప్రాబ్లం ఉందనుకుంది చూడండి. సో నేను 5% ట్యాక్స్ తీసుకుంటే సో నాకు 10,000 మీద 250 రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో 5% తీసుకున్నా నేను, 10% అంటే బ్యాక్ ఎండ్లో ప్రాబ్లం ఉంది. సో డైరెక్ట్గా మనకి సో ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్తో కలిపి ఇంత అమౌంట్ ఏంటి. సో ట్యాక్స్ అమౌంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఎస్ఏపిలో. ఓకే, సిమ్యులేట్ చేయగానే మనకి సో బ్యాక్ ఎండ్లో మనకి సమ్వేర్ ఏదో మొత్తాన్ని డిలీట్ చేసేసారు ఎవరో. ఓకే, సో ఏంటంటే ఇన్పుట్ సిజిఎస్టీ ఇన్పుట్ ఎస్జిఎస్టీ రావాలి, ఇక్కడ సమ్వన్ ఎవరో డిలీట్ చేసేసారు మాకి. ఓకే, ఒక పని చేస్తాను, వేరే ట్యాక్స్ కోడ్ తీసుకొని ట్రై చేస్తాను, ఐజిఎస్టీ తీసుకొని ట్రై చేస్తాను. సో ఎవరో మొత్తానికి బ్యాక్ ఎండ్లో డిలీట్ చేస్తారు ట్యాక్స్ కోడ్స్ ఇవన్నీ కూడా. సో అందుకే ఇది సరిగా క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో ఇది బ్యాక్ ఎండ్ ప్రాబ్లము, జిఎస్టీకి సంబంధించి క్యాలిక్యులేషన్ ఒకసారి చెక్ చేసుకుంటాను. వీళ్ళు ఎవరో మార్క్ చేసినట్టున్నారు. ఇవన్నీ ఎవరు మార్చారు మేడం, ఇవన్నీ ఎవరు మార్చేశారు, మొత్తం మార్చి పడేసారుగా.
టియా ఏమి టిఏ M1 టిఏ M2 టిఏ M6 అంటూ ఏమైంది? అన్ని మార్చి పడేశారు అంతేనా? ఆ రోజు క్రియేట్ చేయలేదా? ఓకే, సో అయితే ఇక్కడ మార్చేసి ఉంటారు ఓబీ 40. ఒక్క నిమిషం, మనది ఏంటిది TM1. ఇవన్నీ మార్చేస్తారు ఎవరు కాకుండా. ఇదా ఇది టెక్నికల్ ఇష్యూ, ఒక నిమిషం ఆగండి. ఇది ఎవరో మార్చడం మూలంగా మనకి కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తున్నాయి, దీన్ని కరెక్ట్ చేయాలి. ఓకే, T1 T2 ఏమైంది? ఆ రోజు క్యాలిక్యులేషన్ అయిందా మనకి? ఇవన్నీ IGST T1 T3. ఓకే, చిన్న బ్యాక్ ఎండ్ ఇష్యూ ఏంటి, సాల్వ్ చేస్తాను ఒక నిమిషం. సో ఇది నేను సెట్ చేస్తాను, సెట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఏమి ఇది డిలీట్ అవ్వట్లేదు, డిస్ప్లే మోడ్లోకి వచ్చేసి. ఓకే, నేను బ్యాక్ ఎండ్లో చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్ చేశాను. మళ్ళీ అగైన్ GST క్యాలిక్యులేట్ చేస్తాం, చూస్తాను, అన్నీ క్లోజ్ చేస్తాం. చూడండి. ఓకే, సో ఇలా ఎర్రర్స్ వస్తూ ఉంటే మీరు చేసేటప్పుడు ఇవన్నీ మీరు చేయలేరు, ఎందుకంటే బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్స్ ఇష్యూస్ ఇవన్నీ కూడా టెక్నికల్ కోచింగ్ నేర్చుకోవాలి. ఓకే, సో మనకి ఇప్పుడు దేంట్లోకి వెళ్ళాలంటే మీరోలోకి వెళ్ళి, ఓకే, సో మీరోలోకి వెళ్ళి, సో మీరు ఇన్వాయిస్ డేట్, సో ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, సో రిఫరెన్స్ నెంబర్, సో అమౌంట్, సో అమౌంట్ ఏమి ఇవ్వద్దు, ఓకేనా. సో క్యాలిక్యులేట్ ట్యాక్స్, సో మనకి 5% అయితే 5%, 12% అయితే 12%. GST ఇన్వాయిస్, ఇక్కడ PO నెంబర్ ఇవ్వాలి. ఓకే, PO నెంబర్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అడాప్ట్. ఓకే, సో ఇక్కడ GSTతో ఇప్పుడు క్యాలిక్యులేట్ అయింది చూడండి, ఓకేనా. GSTతో క్యాలిక్యులేట్ అయింది, ఎంటర్. సో ఎంటర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలండి, సిమ్యులేట్ చేసేటప్పుడు బిజినెస్ ప్లేస్ కూడా ఇవ్వాలి ఇక్కడ. సో బిజినెస్ ప్లేస్, సో బిజినెస్ ప్లేస్, ఓకే, ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఎర్రర్ పోయింది, ఓకేనా. సిమ్యులేట్ చేస్తే మీకు ఏంటి మళ్ళా CGST HGST రావట్లేదండి.
పోస్ట్ చేస్తే పోస్ట్ అయిపోయింది, కానీ బ్యాక్ ఎండ్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఓకే, నేను కరెక్ట్ చేసి మళ్ళీ టుమారో దీన్నే మళ్ళీ మీకు సెట్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో కాబట్టి మీరు ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ బుకింగ్ ఎలా చేస్తారు అర్థమవుతుందా లేదా? సో ఇది కాన్సెప్ట్. సో అందరికీ అర్థమైందా? రేపు పొద్దున్న మనకి ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్పాలి చెప్పండి ఒకసారి. P2P టీ కోడ్ చెప్పండి ఫటాఫట్. పర్చేజ్ ఆర్డర్ ME21 చదవాలి. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ చదవాలి, వచ్చేయాలి ఇప్పుడు. ME21N for change ME22N and for display 23N. Goods receipt MIGO. Material document display MB51. Stock checking MMBE. Invoice receipt MIRO. Payment F110. Okay. So document types. Purchase document type NB. GR document type WE. IR with PO RE. Payment document type ZP. Okay. Next మనకి journal entries చదవండి. Journal entries for goods receipt, inventory account debit to GR air clearing account. For invoice receipt, GR air clearing account debit to vendor account. For payment, vendor account debit to bank account. తర్వాత మనకి For reconciliation, bank account debit to main bank account. సో మీకు క్రియేట్ చేసేటప్పుడు ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి చదవండి ఒకసారి. PO number, document date, posting date, movement type, delivery note, supplier information, raw material, quantity, units, storage location and plant. సో ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? So we have to raise ticket to FICO consultant, FICO consultant. Okay. So by using the ticketing tool, ఏం ఇన్పుట్స్ ఇవ్వాలి? caller name, region, assigned group, date, priority, error description and error attachment. Okay, tickets ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 types, 4 types ఉంటాయి సార్. P1, P2, P3 and P4. P1 and P2 are the high priority tickets and P3 is the medium priority, P4 is the low priority ticket. ఓకే. సో ఇక్కడతో మీకు కాన్సెప్ట్ అయిపోయింది, మీకు కాన్సెప్ట్ అయిపోయింది, మీరు కూడా అయిపోయింది. సిమ్యులేట్ చేయగానే CGST HGST పిక్ అవుతుంది. బట్ ఒకసారి రేపు పొద్దున్న మళ్ళీ ఇన్వాయిస్ చెప్తాను. ఓకే, సో ఇన్వాయిస్ చెప్పేసిన తర్వాత బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను టుమారో. సార్ ఇది మనకి డూప్లికేట్ పేమెంట్ అంటే ఏంటి సార్ ఇన్వాయిస్ లో? నేర్పిస్తాను. సో డూప్లికేట్ అంటే ఏంటంటే ఒక వెండర్ కి సేమ్ ఇన్వాయిస్ తో పేమెంట్ చేయకూడదు, అవునా కదా? ఇప్పుడు రిఫరెన్స్ నెంబర్ ఉంది, అదే రిఫరెన్స్ నెంబర్ కి మళ్ళీ పేమెంట్ చేస్తే అది ఏమవుతుంది? డూప్లికేట్. అంటే సేమ్ రిఫరెన్స్ నెంబర్, సేమ్ అమౌంట్, సేమ్ డీటెయిల్స్ తో మళ్ళీ పోస్ట్ చేస్తే 2 సార్లు పేమెంట్ల గురించి అప్పుడే మనం వెళ్ళలేదు. ఓన్లీ ఇంకా ఇన్వాయిస్ లోనే ఉన్నాం, ఆర్డర్స్ లోనే ఉన్నాం. ఓకే, పేమెంట్ అంటే ఎంఐసి అంటే సార్ నార్మల్ ఎంఐసి ఆర్సిఎం అంటే యాక్చువల్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, నేను ఇది అడిగారు ఎంఐసి ఆర్సిఎం ఫుల్ ఫామ్స్ ఏంటి అన్నట్టు. ఎంఐఏ మనకి ఎస్ఏపిలో లేదు కదా మేడం, ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలోనా లేకపోతే అది జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా? అది వచ్చేసి యాక్చువల్ గా ఇది సార్ మనకి ఎయిర్పోర్ట్ ఉంది కదా రాజీవ్ ది, అందులో అయితే వాళ్ళు ఏంటంటే టీటీఎస్ మీద చూస్తున్నారు. అంటే నార్మల్ గా టీటీఎస్ మీద నాలెడ్జ్ ఉండాలి అన్నట్టు అన్నారు. టీటీఎస్ అంటే ఎంత % మీరు డిడక్ట్ చేస్తారు అంటే సాప్ లో 2% అని చెప్పాను. అయితే 2%, 1% కాదు. ఇంకా మనం ఇవన్నీ కూడా పేమెంట్ లోకి వెళ్ళినప్పుడు చెప్తామండి. ఇంకా మనం పేమెంట్ లో లేము మనం. ఓకే, టీడీఎస్, జిఎస్టి మళ్ళీ ఇవన్నీ ఓవరాల్ ఐడియా ఇస్తాను. సో టీడీఎస్ అంటే మీకు స్పెసిఫిక్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. ఓకే, సో ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి మాత్రమే మనకి టీడీఎస్ అప్లై అవుతుంది.
సో టీడీఎస్ కి స్పెషల్ రేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ ఇది వెండర్ బుక్ కీపింగ్ అంటే వెండర్ మాస్టర్ రిలేటెడ్ అయినా సార్? వెండర్ బుక్ కీపింగ్ అంటే అన్ని ఓకే, వెండర్ ఇన్వాయిసెస్ పోస్టింగ్ అన్ని మొత్తం కలిపి వెండర్ బుక్ కీపింగ్ అంటాం. ఆల్ వెండర్ సంబంధించి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు రేట్స్, టీడీఎస్ సంబంధించిన రేట్స్, స్పెసిఫిక్ సెషన్స్ ఉంటాయి. ఈ సెషన్స్ కి 30% ఒకవేళ నువ్వు విన్నింగ్ ప్రైజ్ గెలుచుకున్నావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ టికెట్ గెలిచావు, దానికి 30% ఫ్లాట్ రేట్ పడిపోతుంది. ఓకే, తర్వాత ఇంట్రెస్ట్ ఫ్రమ్ అదర్ సెక్యూరిటీస్ 10%. ఓకే, సో డివిడెండ్ 10%. సో అంటే మనకి ఇలా ట్యాక్స్ రేట్స్ ఇవన్నీ కూడా మనకు పడిపోతూ ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ టీడీఎస్ రేట్స్ అంటే మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ సంబంధించి టీడీఎస్ రేట్స్ ఉంటాయి. ఓకేనా? సో అది కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ దాకా అందరూ చేస్తారా? మరి ఇక్కడ దాకా అందరూ థియరిటికల్ చదువుకుంటే చాలు. ఓకే, సో ఇంకా మీరు పీఓలో ఉన్నారు, మీగో వరకు నేర్పించా అంతే. సో ఇన్వాయిస్ అయిన తర్వాత పేమెంట్ చేసినప్పుడు మనకి డూప్లికేట్ ఎస్ఏపీలో దాని డూప్లికేట్ పేమెంట్ ఆప్షన్ ఎలా ఉంది, ఓకే అది కూడా నేర్పిస్తాను. ఆ తర్వాత మనకి పీఓలో టైప్స్ ఉంటాయి, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్, అలాగే కొన్ని రియల్ టైమ్ సినారియోస్ ఉన్నాయి. ఓకే, సో అసెట్ ప్రొక్యూర్మెంట్, ఒక అసెట్ని పీఓ ద్వారా ఎలా ప్రొక్యూర్ చేస్తారు అనేది కూడా నేర్పిస్తాను. అలా కొన్ని సినారియోస్ అయిన తర్వాత అప్పుడు ఇన్వాయిస్ గురించి డీటెయిల్గా వెళ్తాను. తర్వాత క్యాష్ డిస్కౌంట్స్, డౌన్ పేమెంట్స్, ఓకే పేమెంట్ టైప్స్, పేమెంట్ మెథడ్స్. ఓకే, సో అప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా చాలా సిలబస్ ఉంది. బట్ మీరు ఏంటంటే సో ఈ రోజు మీగో వరకు సార్ ఇప్పుడు డూప్లికేట్ ఇన్వాయిస్ అంటే మనం ఒకటి రివర్స్ చేయొచ్చు కదా? డూప్లికేట్ ఇన్వాయిస్ వచ్చినప్పుడు దాన్ని రివర్స్ చేయడానికి FB08 యూస్ చేస్తాం. రివర్స్ చేయడం MR8M T కోడ్ కరెక్ట్ కదా సార్? పేమెంట్ బ్యాంక్ లో నుంచి అయిపోయిన తర్వాత రివర్స్ లో ఉండదు, ఇంకా అక్కడ రీసెట్ చేయాలి. రీసెట్ అంటే FBRA, పేమెంట్ రీసెట్ చేయాలంటే FBRA టీ కోడ్ యూస్ చేస్తారు. ఓకే, ఇన్వాయిస్ అయితే రివర్స్ చేస్తాం ఇన్వాయిస్ అయితే, బట్ పేమెంట్ అయితే FBRA. అర్థమైందా? రీసెట్ అంటాం, రీసెట్. కానీ బ్యాంక్ నుంచి పేమెంట్ అయిపోయిన తర్వాత రీసెట్ చేయలేం. ఎస్ఏపీలో బ్యాంక్ లో నుంచి పేమెంట్ అవ్వకముందే రీసెట్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, ఆల్ రైట్, థ్యాంక్ యూ గైస్. సో ఇది ఈరోజు సెషన్. విల్ కంటిన్యూ టుమారో. ఈ వీక్ లో చాలా వరకు అయిపోతుందండి. నెక్స్ట్ వీక్ లో మనకి చాలా వరకు నెక్స్ట్ వీక్ తర్వాత ఇంకొక 4 days లో మనకి క్లాసెస్ అయిపోతాయి. ఓకే, సో మాక్సిమం మనకి సో ఈ వీక్ లో కూడా మొత్తం చాలా వరకు సాటర్డే కూడా మన క్లాస్ ఉంటుంది. మేబీ ఉండొచ్చు, చెప్తాను మీకు. థ్యాంక్ యూ.